ఇప్పుడు మనం 2023వ సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం ఎట్లా ఉంది? 9వ రాశి వారి జ్యోతిష్యం ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న శాస్త్రం డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు. మరి జాతకంలో చూడాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు. ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే చాలా వరకు మాత్రం శుభయోగాలు ఉన్నాయండి వారి పేరు మీద. చాలా వరకు అద్భుతం ఉన్నది. 15 రోజులు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న దరిద్రవాదులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. గురుబలం అద్భుతంగా ఉంది వారికి, అలాగే శని బలం కూడా అద్భుతంగా ఉన్నది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే నవగ్రహాల్లో 8 గ్రహాలు అష్టగ్రహాలు మంచిగా ఉన్నాయండి 15 రోజులు. కాబట్టి వారి జాతకంలో ఏ పని చేసినా మాత్రం ఎక్కువ శాతం సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నదండి. మూల నక్షత్రం సరస్వతి మాత నక్షత్రంలో పుట్టిన వారికి తిరుగు ఉండదండి. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. మూల నక్షత్రంలో పుట్టినవారు 7వ తేదీ. అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్య బలం మీద చూడాలంటే ఖచ్చితంగా మాత్రం 7వ తేదీ, 14వ తేదీ, అలాగే మాత్రం 23వ తేదీ పుట్టిన వారికి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. లక్ష్మీప్రద యోగం ఉంటుంది. వ్యాపార విషయంలో కలిసి వస్తుంది. ఆదాయం 11 అయితే ఖర్చు 11 సరి సమానం ఉంటుందండి. ధనం మాత్రం ఖర్చు అయినా సరే పనులు మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి తిరుగు ఉండదు. 90% ఫలితాలు కలిసి వస్తాయి. అలాగే మాత్రం చాలా కాలం నుంచి మాత్రం వారు ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు లేదా మాత్రం ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి తప్పకుండా మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది వారు కోరుకున్న చోట్ల. రెండవది మాత్రం ప్రమోషన్ కోరేవారికి కూడా మాత్రం 100% తప్పకుండా ప్రమోషన్ లిస్టులో పడతారండి వారు. అలాగే ఉన్నత అధికారుల మద్దతు ఉంటుంది వారికి. పని ఒత్తిడి అధికం ఉన్నవారు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు. వారి జాతకంలో పట్టిందల్లా బంగారం ఉంటుంది. నమ్మిన వారి సహకారం ఉంటుంది. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది వారి జాతకానికి. అలాగే మాత్రం చేతి వృత్తి పనిదారులు చేసేవారు, కార్మిక రంగం సంబంధించిన వారికి మాత్రం తిరుగు ఉండదు. కానీ మాత్రం ఉద్యోగస్తులు చెప్పాలంటే మాత్రం ఐఏఎస్ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదండి. ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు వస్తాయి. కానీ రెవెన్యూ రంగం వారికి మాత్రం చికాకులు తప్పవు. మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం అడగడుగున ఆటంకాలు ఉంటాయి. పై అధికారులతో ఒత్తిళ్లు ఉంటాయి. రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది. ఒకరు సహకారం చేస్తుంటే ఒకరు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యవసాయ సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన వారు, అగ్రికల్చర్ సంబంధించిన వారికి మాత్రం పనులు మాత్రం చాలా వరకు ఆటంకాలు వస్తాయండి. రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం టైంకి ధనం అందదు. వారి జాతకానికి నిధులు రావు. టైంకి ఏదైనా ఒక చికాకు వస్తూనే ఉంటుంది. ఒకటి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన వారికి మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ఐటీ రంగం పరిశ్రమ రంగం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. కంప్యూటర్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. కానీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఇంకా ప్రైవేటు ఉద్యోగస్తులకు చెప్పాలంటే మాత్రం వారు అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కదా కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి వారు చేసే పనిచేసే కాడ కొలీగ్స్తో కావచ్చు, అధికారులతో కావచ్చు ఇబ్బందులు పడుతున్న వారు తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉంది. కానీ వివాహం శుభకార్యం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. కోరుకున్న శుభకార్యం జరుగుతుంది. ఆల్రెడీ శుభకార్యం మాట్లాడుకున్న వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుందండి. లేదా ఇప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టే వారికి మాత్రం రాబోయే కాలంలో మంచి సంబంధాలు కలిసి వస్తాయి. వారి దగ్గర సంబంధం కావచ్చు, దూరం సంబంధం కావచ్చు, రక్త సంబంధం కావచ్చు, బయట సంబంధం కావచ్చు, ఆ సంబంధంతో మాత్రం అటు 7 తరాలకు ఇటు 7 తరాలకు పేరు ప్రఖ్యాతులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయండి. ఆ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారు ఖచ్చితంగా మాత్రం వారు శాంతి చేపించుకోవాలండి. ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన. రెండవది మాత్రం వీరి జాతకానికి దత్తాత్రేయుడు పూజ చేయాలండి. చాలా మంచిదండి. నాగదోషం ఉంటుందండి కొందరికి. ప్రతి రాశి వారికి నక్షత్రం వారికి పుట్టిన ఘడియను బట్టి నాగదోషం ఉంటుంది, కుజదోషం ఉంటుంది. ఈ నాగదోషం కుజదోషం అనేదండి 280 రకాలు ఉంటుందండి. అందులో ఏ రకము ఎవరికి ఎలా వస్తుందని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరండి. ఆ నాగదోషం ఉంటే మాత్రం ఖచ్చితంగా వివాహ విషయంలో కానీ ఇబ్బంది ఉంటుంది. వివాహం అయితే సంసారంలో ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత సంతానంలో ఇబ్బంది ఉంటుంది. ఆ సంతానం కలిగిన తర్వాత ఇబ్బంది ఉంటుంది. సంతానం కలిగేందుకు ఇబ్బంది ఉంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు మాత్రం నాగేంద్రుడికి పూజ చేయాలండి. జీవితాంతం చేసినా పర్వాలేదు. అప్పుడప్పుడు కొద్దిసేపు ఒక 5 నిమిషాలు చేసినా పర్వాలేదు.
కానీ వినయంతో మాత్రం భక్తితో చేస్తే వారికి మాత్రం ఎప్పటికైనా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహ దోషం తొలగిపోతుంది, సంతాన దోషం తొలగిపోతుంది, కుటుంబ దోషం తొలగిపోతుంది. నాగేంద్రుడి దోషం అంటే 7 తరాలు ఉంటుందండి. 7 తరాలంటే కనీసం 3 వంశాలు అన్నట్లు. తాత ముత్తాతల కాలం నుంచి మన వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలకు తప్పకుండా మాత్రం వారి కుటుంబ దేవతలతో సహా, కులదేవతలతో సహా పూజ చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం రేణుక ఎల్లమ్మతో సహా పూజ చేస్తే చాలా మంచిదండి. ఆ శివుడి మేడలో ఆ నాగేంద్రుడు ఉంటాడు. ఆ నాగేంద్రుడు ఎంత వరం ఇస్తాడు, అన్ని ఇబ్బందులు పెడతాడు, చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉంటుంది. వీరి జాతకంలో స్నేహితుల్లో జాగ్రత్తగా ఉండాలండి. నమ్మిన వారు ఇబ్బంది చేసే అవకాశం ఉంది. వ్యాపార విషయంలో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు మాత్రం 1కి 4 సార్లు ఆలోచన చేయాలండి. ముఖ్యంగా ఈ డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ చాలా వరకు కీలకమైన పనులు జరిగే అవకాశం ఉన్నాయండి. వీరి జీవితంలో ఒక విశేషం జరిగే అవకాశం ఉంది. కానీ పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. తల్లి సహకారం ఉంటుంది, తండ్రి సహకారం ఉండదు. అలాగే అన్నదమ్ములతో సహకారం ఉంటుంది, అక్క చెల్లెలతో సహకారం ఉంటుంది. ఎవరికి వారు ఏమన్నా తీరి అన్నట్టు ఉంటుంది. ఇక వివాహమైన వారికి తల్లిదండ్రుల నుంచి కానీ అత్తమాల తరపు నుంచి సాయం అంతే ఉంటుంది, ఇబ్బంది అంతే ఉంటుంది. ఇల్లు కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, నిర్మించాలనుకునే వారికి, రిపేర్ చేయాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు కూడా సంసిపోయే అవకాశం ఉన్నదండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా అవి తొలగిపోతాయండి. అలాగే తీర్థయాత్ర ఫలప్రాప్తి ఉంటుందండి వీరి పేరు మీద. కొందరు తిరుపతికి వెంకటేశ్వర స్వామి వెళ్ళొచ్చు, కొందరు శ్రీశైల మల్లికార్జున స్వామి వెళ్ళొచ్చు, కొందరు అమ్మవారికి వెళ్ళొచ్చు. ఏ అమ్మవారికి కావచ్చు, ఏ దేవుళ్ళకి కావచ్చు, తీర్థయాత్ర ఉంటే తప్పకుండా వెళ్ళి రావాలి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి కొలిచిన వారు ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. శుభయోగం ఉంటుంది. ఎందుకంటే వడ్డీ కాసుల వాడు వేడికొండల స్వామికి ఎంత తొందరగా వెళ్ళి వస్తే అంత తొందరగా మంచి ఫలితాలు కలుగుతాయండి. గృహంలో ఏం చిక్కులు ఉన్నా, చికాకులున్నా, దారిద్ర్య బాధలున్నా, ఉద్యోగ చిక్కులున్నా, ఆరోగ్య చిక్కులున్నా, సంసార చిక్కులున్నా, పర్సనల్ లైఫ్లో చిక్కులున్నా, కొన్ని మానసిక బాధలు ఎవ్వరికి చెప్పుకోలేము, దేవుళ్ళకు కూడా చెప్పుకోలేము. అసంటి మానసిక బాధలు ఉంటాయి. చెప్పుకుంటే కొంచెం బాధ తగ్గుతుంది అంటారు, కానీ కొన్ని బాధలు చెప్పుకుంటే కూడా తగ్గవు. అసంటి చిక్కులున్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. వీరి జాతక బలంలో చూడాలంటే గోవిందనామ స్మరణం చేయడం చాలా మంచిది. రెండవది విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది. మూడవది దత్తాత్రేయుని కొలవటం చాలా మంచిది. గురువారం, మంగళవారం, శనివారం అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది వీరికి. లక్కీ నెంబర్ 3 వస్తుంది, 7 వస్తుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకానికి ధరించాల్సిన రత్నం మాత్రం వజ్రం, వైడూర్యం. ఈ 2 రత్నాలు ధరించడం చాలా మంచిది. బంగారంతో కానీ వెండితో కానీ. కానీ ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తి ఉండవద్దండి. ఇక రుణ చిక్కులు ఉన్నవారు, ఇచ్చి ఇబ్బందులు పడుతున్నవారు, తీసుకొని ఇబ్బందులు పడుతున్నవారు, మధ్యవర్తి ఇబ్బందులు పడుతున్నవారు, అవి కొద్దిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం ఈ ధనుస్సు రాశి వారికి ఓపిక చాలా ఉంటుంది. కానీ మాత్రం దైవప్రాప్తి కూడా చాలా ఉంటుంది, దైవానుకూలం ఉంటుంది. అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అనుకున్న పని సాధించే అవకాశాలు ఉంటాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు కొన్ని తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. 10-15 రోజులు చాలా మంచిగా ఉందండి. ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి. తప్పకుండా వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.